దైవజనుడైన మోషే. బైబిల్లో గొప్ప వాళ్ళందరూ కూడా వారు ప్రార్థనా పరులే. ప్రార్థన లేకుండా ఏ వ్యక్తి గొప్పవాడు కాడు. ఏ గొప్ప వ్యక్తి జీవితంలో కూడా ప్రార్థన లేకుండా ఉండదు. ప్రేయర్ గివ్స్ ప్రాస్పరిటీ. ప్రార్థన ఒక వ్యక్తిని గొప్ప చేసేదిగా ఉంది. బైబిల్లో మనం చూసినట్లయితే అలాగ ఎంతోమంది ప్రార్థనా పరులను చూస్తాం. నోవాహు దగ్గర నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వరకు వాళ్ళందరినీ ప్రేయర్ వారియర్స్ అన్నారు. ప్రార్థన వీరులు అనగా వారి ద్వారా ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అలాంటి గొప్ప సాధనాన్ని, ఆయుధాన్ని ఈ దినాల్లో దేవుడు మనకు కూడా ఇచ్చాడు. అదే ప్రార్థన. చూడండి, ఇక్కడ ఈ మోషే గురించి మనం చూస్తే దేవునితో ఎలా మాట్లాడుతున్నాడంట? ఒక స్నేహితుడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడటానికి బైబిల్లో కొన్ని విధానాలు ఉన్నాయి. మొట్టమొదట ఆయనతో ఒక తండ్రితో మాట్లాడినట్లు మాట్లాడవచ్చు. ఒక తండ్రితో ఎలా చెప్తున్నామో అలా చెప్పొచ్చు. రెండవది, ఒక సహోదరునితో ఎలా చెప్తున్నామో అలా మాట్లాడవచ్చు. మూడవది, ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడవచ్చు. ఈ మూడు రకాలైన ఆధిక్యతలు ప్రపంచంలో ఏ దేవుడితో ఏ ప్రజలకు లేవండి. ఉదాహరణకు చెప్పాలంటే ఈ మూడు అనుభవాలు ఒక తండ్రికి చెప్పినట్లు చెప్పవచ్చు. ఒక తండ్రికి కుమారుడు ఏమని చెప్తాడు? నానా, నాకు ఇది కావాల్సిందే. అందుకని మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము, నాకు కావాల్సిందే. రెండవది, ఒక సహోదరుడితో మాట్లాడినట్టు, సహోదరుడా నువ్వు నా కొరకు ఇది చేయాల్సిందే. సహోదరుడికే మనం చెప్పగలం. మన సొంత సహోదరుడికే మనం అట్లా గద్దించి చెప్పగలం. బయట వాళ్ళైతే వింటారా? వినరు. అడగగలం, ప్రభుని అట్లా అడగగలం మనం, ప్రభువా మాకు ఇది చేయాల్సిందే, రావాల్సిందే. మూడవది, ఒక స్నేహితుడా నువ్వు ఇది తప్పకుండా నెరవేర్చాల్సిందే. స్నేహితుడు చేస్తాడా చేయడా? అందుకని మోషేకి దేవునికి ఉన్న మూడు గొప్ప సంబంధాలు ప్రార్థనా సంబంధాలు. ఒకటి తండ్రితో మాట్లాడినట్లుగా, రెండవది సహోదరునితో మాట్లాడినట్లుగా, మూడవది స్నేహితునితో మాట్లాడినట్లుగా. ఈ మూడు అనుభవాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ మనం చూస్తే దైవజనుడైన మోషే బైబిల్లో 7 గొప్ప ప్రార్థనలు చేశాడు. 7 గొప్ప ప్రార్థనలు, 7 గ్రేట్ ప్రేయర్స్ ఆఫ్ మోజెస్. 7 గొప్ప ఎప్పుడు చేశాడు? ఎలా చేశాడు? దేనికోసం చేశాడు? ఈరోజు నాకు మాట చెప్పనా, మోషే 7 ప్రార్థనల్లో మనం ఒక్క ప్రార్థన చేసినా చాలు. మోషేకి ఇచ్చిన జవాబులన్నీ మనకి ఇస్తాడు. మనకు తెలుసు మోషే ద్వారా ఎన్ని జరిగాయో తెలుసు. మోషే ద్వారానే ఏమైంది? ఎర్ర సముద్రము 2 పాయలు. మోషే ద్వారానే, అంటే ఆయన ప్రార్థన ద్వారానే ఐగుప్తులో ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. మోషే ప్రార్థన ద్వారానే బండ నుంచి నీళ్ళు వచ్చాయి. మోషే ప్రార్థన ద్వారానే అమాలేకీల మీద విజయం వచ్చింది. మోషే ప్రార్థన ద్వారానే ఆకాశం నుంచి మన్నా కురిసింది. మోషే ప్రార్థన ద్వారానే అగ్నిస్తంభం, మేఘస్తంభం వారిని నడిపిస్తూ వచ్చింది. రోజున మనం కూడా మోషే చేసిన ప్రార్థన చూడండి. మొట్టమొదటిగా మనం చూస్తే, ఇక్కడ మనకు సమయం తక్కువ కాబట్టి నేను అన్నీ వివరించను. బైబిల్లో మోషే ప్రార్థనలు 7 రికార్డ్ చేయబడుతూ వచ్చాయి. 7 గ్రేట్ ప్రేయర్స్ వర్ మోజెస్ వర్ రికార్డెడ్. ఏంటంటే అవి, మొట్టమొదట ప్రార్థన చూడండి, 32 నిర్గమాకాండం 32వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. ఇది మోషే చేసిన మొదటి ప్రార్థన. చదవండి. 32 నిర్గమాకాండం 32 11 నుంచి. ఒక్కరు చదవండి, జాగ్రత్తగా చదవండి. చదవండి. యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా
ఆయన కొండల్లో వారిని చంపునట్లును, ఇదంతా చూసినట్లయితే 11వ వచనం నుంచి మోషే చేసిన మొదటి ప్రార్థన దేని కొరకంటే సమాధానం కొరకైన ప్రార్థన. దేవునికి ఏమొచ్చింది? పై వచనాలు చూస్తే కోపం వచ్చేసింది. ప్రభు ఇశ్రాయేల్ని చంపేస్తానంటున్నాడు, వాళ్ళు చెడిపోయారు, ఇక వాళ్ళని నేను సహించను అంటున్నాడు. అదంతా పై వచనంలో చదువుకుంటే. కానీ అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఒక రకంగా మోషే మాట కూడా వాళ్ళు వినరు. మోషే కొడాలంటే కొంచెం కోపమే, సపోర్ట్ చేయాల్సింది. ప్రభు వాళ్ళందరినీ చంపి, ప్రభు అన్నాడు వాళ్ళందరినీ చంపుతాను, నువ్వు మాత్రం బ్రతుకుదువు కానీ. అలా మనల్ని అంటే ఏమంటాం? సరే ప్రభు నీ ఇష్టం అంటాం. ఇతరులు ఏమైపోయినా పర్లేదు, కానీ మోషే అలా కాదు, గుండె పగిలిపోయింది. లేదు ప్రభు అలా చేయొద్దు ప్రభు, నువ్వు అలా చేస్తే జనాలందరూ ఏమనుకుంటారు, అందుకేనేనా మీ దేవుడు ఐగుప్తు నుంచి రప్పించి అరణ్యంలో చంపేశాడు, ఇదేం దేవుడని నీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభువా, దయచేసి వారిని ఏం చేయి, ఈసారి కనికరించు, కరుణ చూపు. ఇది సమాధానం కొరకైన ప్రార్థన. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన సమాధానం కొరకు చేయాలి. ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ దేశంలో సమాధానం లేదు, ఏ ప్రాంతంలో సమాధానం లేదు. సమాధానం కొరకై ప్రార్థన. ఎందుకని? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. ఈ రోజుల్లో సమాధాన పరిచే వాళ్ళు లేరు, కానీ చెప్పండి సమాధానాన్ని పోగొట్టే వాళ్ళు ఉన్నారు. ఏంటి, నిన్నెంత మాట అందో తెలుసా, నిన్నెంత మాట అన్నాడో తెలుసా, నీ గురించి అసలు ఏముందో తెలుసా, నా నోటితో చెప్పలేను. మరి చెప్పదే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో ప్రియులారా, ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా సమాధానం తీసుకురారు. ఏ ప్రార్థన ఇది? సమాధానం కొరకై చేసిన ప్రార్థన. ఇది మొదటి ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన. రెండవది, మోషే చేసిన బైబిల్లో 7 ప్రార్థనలు ఉన్నాయి మోషే చేసినవి. రెండవ ప్రార్థన చూడండి, 33వ అధ్యాయము. ఈ రోజు మనం చదువుకున్న వాక్యం అదే. ఇది రెండవ ప్రార్థన. నిర్గమకాండం 33వ అధ్యాయము 12 నుంచి 23 వరకు ఉన్న భాగము. ఇది రెండవ ప్రార్థన. చదవండి 12, 33, 12. ఇట్లా నేను చూడుము, అది ఇక్కడి నుంచి చూస్తే ఇది దాదాపు 24 వరకు ఈ ప్రార్థన. దీన్ని ఏమన్నారంటే మహిమ కొరకైన ప్రార్థన. 18వ వచనంలో అంటున్నాడు, అతడు దయచేసి నీ మహిమను నాకు. ద సెకండ్ ప్రేయర్ ఆఫ్ మోసెస్, ద ప్రేయర్ ఆఫ్ గ్లోరీ. ఈరోజు మనం కూడా దేని కొరకు ప్రార్థన చేయాలి? మహిమ కొరకు చేయాలి. మన కుటుంబంలో దేవుని మహిమను చూడాలి, మన బిడ్డల చదువుల్లో దేవుని మహిమ చూడాలి, మన బిడ్డల జీవితాల్లో దేవుని మహిమ చూడాలి, సంఘంలో దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయాలి. నిజంగానే మోషే చేసిన 7 ప్రార్థనలకు దేవుడు ఎస్ అన్నాడు, జవాబు ఇచ్చేశాడండి. రెండవది, దేని కొరకైన ప్రార్థన? మహిమ. అంటే అద్భుతాలు జరగలే ప్రభువా, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా తల్లిదండ్రుల జీవితంలో నీ మహిమను చూపు ప్రభువా. ఇది రెండవదండి, మహిమ కొరకైన ప్రార్థన. మోషే చేసిన రెండవ ప్రార్థన. మూడవ ప్రార్థన, మోషే చేసిన మూడవ ప్రార్థన సంఖ్యాకాండం 14వ అధ్యాయము 13 నుంచి 20 వరకు చేశాడు. ఇది మూడవ ప్రార్థన. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13 నుంచి చదవండి ఒకరు. మోషే యెహోవాతో ఇట్లా నేను, అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి విందురు, నీ బలము చేత ఈ జనమును చూడండి. ఇది కూడా మనం చూస్తే మాటి మాటికి ఇశ్రాయేలీలు దేవుని మీద కోపం తెప్పిస్తూ, బాధ పెడుతూ, విసిగిస్తూ ఉన్నప్పుడు మరలా యెహోవాకు వారి మీద కోపం మండింది. ఆ వచనాలన్నీ పైన ఉంటాయి. అప్పుడు మరలా ఏం చేస్తున్నాడు మోషే? అబ్బా, ఎంత బాగుందండి. ఈరోజున ప్రియులారా, మోషే చేసిన ప్రార్థన. అందుకనే ఒక పాత పాట ఉంటుంది, ఈ మధ్య పాడట్లేదు కానీ పాత పాట, అది ఒకప్పుడు సియోన్ పాటే. తర్వాత పుస్తకం ఈ సైజు తగ్గించేశారు కదా. చిన్నప్పుడు ఏంటంటే దీనికి 3 అంతులు ఉండేది పుస్తకం, సియోన్ పాటలు, పాత పుస్తకం. అందులో ఒక పాట ఉండేది. ఏ పాట? మోషే
ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో. ఏం చేస్తా వచ్చాడు మోషే? అందుకని ఒక మాట ఉంటుంది కదండి, దేవుని కోపం వచ్చిన ప్రతిసారి మోషే ఏం చేసేవాడంట? అడ్డుపడేవాడంటండి. ప్రార్థనా పరుడు ఎప్పుడు అడ్డుపడతాడు. అన్న ఆ మాట అనొద్దన్నా, వాళ్ళని అలా అనొద్దన్నా, మీరు అలా చేయొద్దన్నా. ఇది ప్రార్థనా పరులు చేసే పని. ప్రార్థన లేని వాళ్ళు అలాగే చేద్దాం, వాళ్ళని నశింపజేద్దాం, వాళ్ళకు శిక్షిద్దాం, వాళ్ళకు బుద్ధి రావాలి. ఎప్పుడు మోషే అలా అనలేదండి. 106వ కీర్తన అనుకుంటా, 106:23 చదవండి. ప్రార్థనాపరుడు ఎప్పుడు కూడా అడ్డుపడతాడు. ఎవరికన్నా ఇబ్బంది కలిగితే అడ్డుపడతాడు, ఎవరి మీదకన్నా సమస్య వస్తే అడ్డుపడతాడు, ఎవరికైనా కష్టం వస్తే అడ్డుపడతాడు. అప్పుడు ఆయన అది నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి. ఈ మాట నాకు ఎంత నచ్చిందండి. చూడండి, చాలాసార్లు నాన్న కొడుతున్నప్పుడు ఎవరు అడ్డుపడతారు? అది మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. నాన్న కొట్టినప్పుడు అమ్మ అడ్డుపడిద్ది, అమ్మ కొట్టినప్పుడు నాన్న అడ్డుపడతాడు, ఇద్దరు కొట్టినప్పుడు ఒక్కళ్ళు అడ్డుపడరు. ఇది అడ్డుపడేవాళ్ళండి. ఎవరి మీద ఒక్క మాట వచ్చినా ఏం చేయాలో తెలుసా? అడ్డుపడాలి. అన్న అలా అనొద్దన్న, అలా మాట్లాడొద్దన్న. ఇది ప్రేమ అండి. రోజులు అలా ఉన్నారా? ప్రార్థన లేదు కాబట్టే వేరే వేరే వ్యాపకాలు, వేరే వేరే వ్యాపారాలు, వేరే వేరే విషయాలు. ఎందుకు నష్టపోతున్నాం? ఎందుకు భయంకరమైన ఉగ్రత వస్తుంది కుటుంబాల్లో? అంటే అడ్డుపడే వాళ్ళగా మనం ఉండాలి. అడ్డుపడాలండి. ఎంత బాగుందండి అడ్డుపడిన మాట. చదవండి మరలా. మోషే ఏం చేస్తా వచ్చాడంట? అబ్బా ఎంత బాగుందండి. తెలుగులో ఎంత బాగుందంటే చెప్పడానికి వీల్లేదు. ఇంగ్లీష్లో జస్ట్ ఎదురుగా నిలబడ్డాడని ఉంది, కానీ తెలుగులో మాత్రం అడ్డుపడ్డాడు. ఇంగ్లీష్లో అంత బాలేదు. మోసెస్ స్టూడ్ బిఫోర్ హిమ్ అని ఉంది, కానీ అడ్డుపడ్డాడంట. ఎంత బాగుందండి. ప్రార్థనాపరుడు ఎప్పుడు ఏం చేస్తాడు? సమస్యలకు అడ్డుపడతాడు. కష్టాలు వచ్చినప్పుడు అడ్డుపడతాడు. అంటే అర్థం ఏంటి? ఆ శిక్ష నా మీదకి వచ్చినా పర్వాలా, ఆ కష్టం నాకు వచ్చినా పర్వాలా, అడ్డుపడాలండి. ఇది అదే చూసాం. 3వ ప్రార్థనలో కూడా మనం చూసాం. దేవుని కోపం వచ్చినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? సంఖ్యాకాండం 14:13లో ఇది క్షమాపణ కొరకైన ప్రార్థన. ప్రభువా వాళ్ళని ఏం చెయ్యి? క్షమించయ్యా, నువ్వు క్షమించు ప్రభువా. వారు గనుక క్షమించకపోతే ప్రభువా ఇక నన్ను శిక్షించు. దేని కొరకైన ప్రార్థన ఇది? చెప్పండి అమ్మా. క్షమాపణ కొరకైన ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన ఒకటి, సమాధానం కొరకు ప్రార్థన చేయాలి. రెండవది చెప్పండి, మహిమ కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత క్షమాపణ కొరకు ప్రార్థన. తర్వాత మనం చూస్తే మోషే చేసిన 4వ ప్రార్థన మనం చూసినట్లయితే చూడండి దయచేసి. సంఖ్యాకాండం 12:13. సంఖ్యాకాండం 12:13. ఈమెను బాగు చేయమని. ఎవరండి ఇలా చేసేది? ఆమె మామూలు ఆమెకుందా? భయంకరమైన టార్చర్ పెట్టింది మోషేని. సొంత అక్కే, కానీ తమ్ముడిని ఏం చేసింది? ఎన్ని మాటలంది. పిల్లరా, దేవుని కోపం వచ్చేసి ఆమెకేమొచ్చింది? కుష్ఠరోగం వస్తే. ఈ రోజుల్లో తమ్ముళ్ళు అయితే ఏం చేస్తారు? అక్క నీకు అర్థమైందా నా పవర్ ఏంటో, నా శక్తి అర్థమైందా, నన్నేమన్నంటే ఏమవుతుందో తెలుసా అని ఏం చేస్తారు? ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభుని స్తుతిస్తాం. కానీ ఏం చేస్తున్నాడు? గుండెలు పగిలిపోయినాయి అంటండి మోషేకి. మిరియాముకి ఏమైంది అక్కడ?
కొంచెం అయ్యో ప్రభువా ఎందుకు అలా అయిపోతుంది ఆవిడ, దయచేసి ఆమెను ఏం చెయ్యి. అదే ఇది ఇది ప్రేమ కొరకైన ప్రార్థన. అంటే ఇప్పుడు మోషేకి ఏముంది, ఒక రకంగా అక్కే, కానీ ఏమైపోయింది, ఒకనింటి వారే వానికి శత్రువులగుదురు. ఇప్పుడు అక్క శత్రువు అయిపోయింది, అన్న శత్రువు అయిపోయాడు, ఆ తర్వాత అందరూ శత్రువులు అయిపోయారు. దావీదుకి అందరూ శత్రువులే, మోషేకి అందరూ శత్రువులే, పౌలుకి అందరూ శత్రువులే, దానియేలుకి అందరూ శత్రువులే. ప్రార్థించే ప్రతి వ్యక్తికి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, ప్రార్థించే ప్రతి వ్యక్తికి 10 మంది శత్రువులు ఉంటారు, ప్రార్థించే ప్రతి వ్యక్తికి 100 మంది దోతలు ఉంటారంటండి. నువ్వు ప్రార్థనా పడిపోయే కొద్ది శత్రువుల సంఖ్య పెరిగిద్ది. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, ఒక ఎమ్మెల్యే గారికి ఏం చేయాలంటే, ఆ లీగల్ యాక్ట్ ప్రకారము ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు ఒక్కరు లేదా ఇద్దరు. అదే ఎంపీ గారు అయ్యారనుకోండి, నలుగురు. అదే మినిస్టర్ గారు అయిపోయారనుకోండి, కనీసం 6-7. అదే చీఫ్ మినిస్టర్ అయిపోయాడు అనుకోండి, కనీసం 35 నుంచి 50 వరకు. ప్రైమ్ మినిస్టర్ అయిపోతే మోర్ దాన్ 100, Z+ అంటారు దాన్ని. అంటే అధికారం పెరిగే కొద్దీ ఎందుకు కొంతమందిని పెంచుతున్నారు చెప్పండి. అంటే ఎవరు పెరుగుతారు, ఆయనకి శత్రువులు పెరుగుతారు. ఓహో ఈయన పెద్ద అధికారి అయ్యాడే. నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొద్దీ నీకు శత్రువులు వస్తారు, నువ్వు అభివృద్ధి చెందే కొద్దీ నీకు శత్రువులు ఎదురవుతారు, నువ్వు బలపడే కొద్దీ నీకు శత్రువులు వస్తారు. అయితే శత్రువుల సంఖ్య 10, దూతల సంఖ్య 100. అందుకని యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూతలుండి కావలుండి వారిని రక్షిస్తాను. పౌలు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు, చదవద్దు 12వ అధ్యాయం, చుట్టూ సైనికులే ఉన్నారు. కానీ ఎవరు వచ్చారు లోపలికి, దేవుని దూత వచ్చి పేతురుని లేపి తీసుకొని వచ్చేసాడు. దూతలు ఉన్నారు. ప్రార్థించే ప్రతి వ్యక్తికి శత్రువులు ఎంతమంది ఉంటారో దానికి 90% ఎక్కువగా దేవుని దూతలు తొట్టిల్లకుండా కాపాడుతారు. చేతులతో నిన్ను పట్టుకుంటారు, నిన్ను భద్రపరుస్తారు, సంరక్షిస్తారు, వాళ్ళు నీకు ముందుగా వెళ్తారు, నీ చుట్టూ ఉంటారు, నిన్ను కాపాడుతారు దేవుని దూతలు. కాబట్టి మోషే ఎలాంటి వాడు, ఆ శత్రువు అయినప్పటికీ కూడా అక్క కొరకు ఏం చేస్తున్నాడు. ఇది మోషే చేసిన 4వ గొప్ప ప్రార్థన, ద 4th గ్రేట్ ప్రేయర్ ఆఫ్ మోసెస్. ప్రభువా ఆమెను ఏం చెయ్యి, ఏమంటున్నాడు మళ్ళీ చదవండి. ప్రభువా ఆమెను ఏం చెయ్యి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. ఎంత బాగు, ఎలుగెత్తాడంటండి. హి క్రైడ్, హి షౌటెడ్. ఇది ప్రేమతో కూడిన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ లవ్. ఎన్ని చూసాం. మొట్టమొదటి గొప్ప ప్రార్థన ద ప్రేయర్ ఆఫ్ పీస్, సమాధానం కొరకు ప్రార్థన. రెండవది మహిమ కొరకైన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ గ్లోరీ. మూడవది క్షమాపణ కొరకైన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఫర్గివ్నెస్. నాలుగవది ప్రేమ కొరకైన ప్రార్థన, ప్రేమతో ప్రార్థించాడు. ఈరోజు మనల్ని నిందించే వాళ్ళ కొరకు ప్రార్థించాలి, బాధ పెట్టే వాళ్ళ కొరకు ప్రార్థించాలి, నిన్ను దూషించే వాళ్ళ కొరకు ప్రభోదే అన్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదన్నది 4వది. 5వది చూస్తే 5వ గొప్ప ప్రార్థన, మోషే చేసిన 5వ గొప్ప ప్రార్థన నిర్గమాకాండం 17:4 ఉంటది. ఇక్కడ కూడా సమస్య వచ్చింది, తాగటానికి మంచినీళ్ళు లేవు. అప్పుడు మోషే యెహోవాకు, ఇది ఎన్నో ప్రార్థన, 5వ గొప్ప ప్రార్థన. ఈ ప్రజలను మోషే చాలా ప్రార్థనలు చేశాడు, కానీ ఇందులో 7 గొప్ప ప్రార్థనలు చూద్దామా. ఈ ప్రజలు నేనేం చేదురు, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురా నేను, తీసుకొని అది నీకు అది ఏమొస్తుంది అది. ఇది ఎన్నో ప్రార్థన అంటే 5వ ప్రార్థన. ఇది సహాయం కొరకైన ప్రార్థన. ఏం కావాలి వాళ్ళకి, నీళ్లు కావాలి, ఆహారం కావాలి. సరే నీళ్లు ఆహారం తిని ఉండొచ్చుగా, ఆదివారం వస్తే ఏమడుగుతున్నారు, మాంసం కూర అడుగుతున్నారు.
అరణ్యంలో కూడా వాళ్ళకు సండే ఏం గుర్తొస్తుంది? మస్తాన్ చికెన్ షాప్ గుర్తొస్తుంది. ఐగుప్తులో మాకు మస్తాన్ చికెన్ షాప్ ఉంది కదా, అవునా కదా? ఎంత భయంకరం అండి. సో ప్రతిసారి దేవుడు ఏం చేశాడు? మోషే జస్ట్ ప్రేయర్, ప్రభువా వాళ్ళకి ఆహారం కావాలంట, ప్రభువా వాళ్ళకి నీళ్లు కావాలంట, ప్రభువా వాళ్ళకి మాంసం కావాలి. ఇది సహాయం కొరకైనప్పుడు నీకు ఏది కావాలన్నా ప్రభువుకు చెప్పు. ఆయన ఇవ్వలేందంటూ ఏది ఉండదు. సహాయము కొరకైన ప్రార్థన. ఇది ఎన్నోది? 5వది. సహాయం కొరకైన. సహోదరి సాక్ష్యం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఆమె చాలా, ఆ బ్రదర్ ఏమో వేరే స్టేట్స్ వెళ్ళిపోయారు, అంటే దుబాయ్ ఎటో వెళ్ళిపోయారు, రాలేదు. ఇంట్లో పరిస్థితులన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఈమెకి అనారోగ్యం వచ్చింది, డ్యూటీకి వెళ్ళలేకపోతుంది. పిల్లలు చూస్తే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి సరైన ఫుడ్ కూడా పట్టట్లా. ప్రార్థన చేసుకుంటుంది, వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది, ప్రభువా మాకు సహాయం చేయి. ఎవరిని అడిగేది కాదు, ఎవరికి చెప్పేది కాదు. చూడండి, పిల్లల ఫీజులు కూడా కట్టాలి, స్కూల్ నుంచి పంపించేస్తున్నారు, ఇంట్లో ఆహారం లేదు, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, మెడిసిన్ కూడా అయిపోయింది. ఇంకా రాత్రి ప్రార్థన చేసింది, ఇలాగే సంఘ ప్రార్థనకు వచ్చి శనివారం రోజు ప్రార్థన చేసింది. అలాంటి పరిస్థితికి వచ్చి ఆరాధన చేసింది. సోమవారం వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడంట. ఆ రోజుల్లో మీకు తెలుసో లేదో, ఈ పెరల్స్ అని, పీర్లెస్ పెరల్స్, ఆ మధ్య దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటా, వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఏమైందో తెలియదు, ఎవరెవరు ఇంతకు ముందు కట్టారో వాళ్ళందరినీ ఏం చేయమంది ఆ సంస్థ, డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పింది. 2012-15లోనే జరిగింది ఇది. వాళ్ళకి ఇచ్చేసేయండి, మొత్తం ఇచ్చేసేయండి. అందులో ఈయన కూడా ఎప్పుడో కట్టాడంటే, ఈమె కూడా కట్టిందంట, 10,000 ఎంతో కట్టింది. ఆ తర్వాత ఆ సంస్థ లేదు, అది ఎంత పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఆఫీస్ ఉంది, అన్నపూర్ణ థియేటర్ పక్కనే ఉంటుంది. పీర్లెస్ నువ్వు కూడా కస్టమరేనన్నా? సరేలే, అంత జాగ్రత్తగా చెప్తే. ఇంటికి వచ్చేసి, అమ్మ మీరు పీర్లెస్లో ఎప్పుడో కట్టారంట కదా, మీరు ఎప్పుడో కట్టారు కదా. పీర్లెస్ అంటారా పెరల్సా? పీర్లెస్ కరెక్టే. కట్టారంట కదమ్మా, మరి అందరికి ఇచ్చేయమన్నారు, మీరు రేపు ఒకసారి ఆఫీస్కి రండి. ఎప్పుడో కట్టారంటండి, ఆ పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడో కట్టారంట. అదంతా మొత్తం చూస్తే 90,000 వచ్చినాయండి. ఎంత వచ్చినాయి? 90,000. దేవుడు ఎంత గొప్పవాడు. సహాయం కొరకు నువ్వు ప్రార్థన చేయి చాలు, ఆయన నీకు సమయోచితమైన సహాయము. ఆ సిస్టర్ చెప్పింది, నా కొరకు దేవుడు అందరికీ డబ్బులు ఇచ్చాడు. నీ కొరకు దేవుడు ఏదన్నా చేస్తాడు. సహాయం కొరకు మనం ఏం చేయాలి? అదే అన్నాడు కదా, మొన్న ధ్యానం చేసుకున్నాం మనం. ఎజ్రా రాజును అడగటానికి నాకు సిగ్గుతో వచ్చింది సహాయం కొరకు, కాబట్టి ఎవరిని అడిగాను? మన శనివారం చూసాం, యేసు ప్రభునే అడిగాను, ఆయన మా మనవి ఆలకించాడు. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మోషే సహాయం కొరకు ఏం చేశాడు? ప్రార్థన. అసలు ఆశ్చర్యం ఏంటంటే, అద్భుతాలు కూడా ఎలా ఉంటాయి అంటే, దేవుడు ఆహారం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఆహారం అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఎక్కడ ఆ ఊరు నుంచో ఈ ఊరు నుంచో ఇవ్వాలి. పైనుంచి ఆకాశం వచ్చింది, ఆహారం వచ్చిందండి. ఎంత గొప్ప విషయం. సరే, నీళ్ళు అంటే ఎక్కడి నుంచి రావాలి? ఈ గుంటలో నుంచో ఆ మట్టిలో నుంచి రావాలి. ఎక్కడంట? బండలో అసలు నీళ్ళు ఉంటాయా? దేవుడు గొప్ప కార్యాలు ఎక్కడ ఏమి లేవో అక్కడ పుట్టిస్తాడు ఆయన. మట్టిలో నుంచి వచ్చినాయి అంటే అనుకోవచ్చు, అడుగును నేను. బండలో నుంచి అంటే అండి, బండ ఎంత గట్టిగా ఉంటుంది, అసలు అందులో నీళ్లు ఉంటాయా? ఇప్పుడు నీ కొరకు బండని ఏం చేస్తాడు? చీల్చేస్తాడు. నీ కొరకు ఏదైనా చేయగలడు. సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఇది గొప్ప సహాయం దేవుడు చేస్తాడు. ఇది దైవజనుడైన మోషే చేసిన 6వ ప్రార్థన, ద ప్రేయర్ ఫర్ హెల్ప్. సహాయం కొరకు ప్రార్థన చేశాడు. ఎన్నోది ఇది? 5ఆ 6ఆ? 5వది. 6వ ప్రార్థన చూస్తే మోషే చేసిన 6వ గొప్ప ప్రార్థన, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండం 27:15 చదవండి. ఇది 6వ ప్రార్థన. ఏమంటున్నాడు? యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, ఉండకుండానట్లు ఈ సమాజం మీద
ఉమ్. ఎంత బాగుంది అంటే దేవుడు ఎప్పుడు మోసే ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉండేవాడు. ఇది ఆరవది ఏంటంటే, ఈ 6వ ప్రార్థన దేని కొరకంటే, అయ్యా నడిపించాలంటే ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు దేవుడు అప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే యెహోషువని చూపిస్తూ వచ్చాడు. ఇది 6వది ఆదరణ కొరకే ప్రార్థన. ప్రజల్ని ఆదరించడానికి ఎవరు ఉంటారు ప్రభువా? మోషేకి తెలుసు, నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది, నేను వృద్ధుల్ని చనిపోతాను, తర్వాత ఏంటి ప్రభువా వాళ్ళ పరిస్థితి? వారిని ఆదరించేవాడెవరు? వారిని నడిపించేదెవరు? వారికి తోడుగా ఉండేదెవరు? అప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే జవాబిచ్చాడు. 18వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు నూను కుమారుడైన చాలండి. చూపించేశాడు దేవుడు, జవాబిచ్చేశాడు. ఆ తర్వాత ప్రజలను నడిపించింది ఎవరు? యెహోషువ. నీ కొరకు కూడా దేవుడు నడిపించేవారిని ఉంచుతాడు, ఆదరించేవారిని ఉంటాడు. ఎన్ని సమస్యలున్నా నీకంటూ ఆదరణ కలిగే వ్యక్తులను ఎవరో ఒకరు ఉంచుతాడు దేవుడు. ఎంతమంది శత్రువులు ఉన్నా నీకు ఒక స్నేహితుడిని దేవుడు ఉంచుతాడు. ఇది ఆదరణ కొరకైన ప్రార్థన. 7వ చివరి ప్రార్థన, అది ఎక్కడ రాయబడిందంటే మోషే చేసిన 7వ ప్రార్థన కీర్తనలో రాయబడింది. 90వ కీర్తనలో. దిస్ ఈస్ ద 7th గ్రేటెస్ట్ ప్రేయర్ ఆఫ్ మోసెస్. 90వ కీర్తన మొదటి వచనం. అది పైన ఏముంది హెడ్డింగు చెప్పండి? దైవజనుడైన మోషే చేసిన 7వ ప్రార్థన ప్రభువు ప్రత్యేకంగా తీసుకొచ్చి, ఈ ప్రార్థన మళ్ళీ నిర్గమాకాండంలో కానీ, లేవీకాండంలో కానీ, సంఖ్యాలో కానీ, ద్వితీయోపదేశ కాండంలో కానీ లేదు. ఇది ఎక్కడుంది? కీర్తనలోనే ఉంది. ఇది దేవుడు ఇక్కడ పెట్టాడు. చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడు. 7వది చివరిది. ఇదంతా చదివితే 7వ ప్రార్థన నిరీక్షణ కొరకైన ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగాము లాకు నీవే దేవుడవు, 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 దేవుడ. ఏ ప్రార్థన ఇది? 7వది నిరీక్షణ కొరకైన ప్రేయర్ ఆఫ్ హోప్ అన్నారు దీన్ని. 7వ ప్రార్థన నిరీక్షణ కొరకైన. ఈరోజు నీకు ఏది లేదో దేవుడు ఇస్తాడు నీకు. ఈరోజు ఏది పొందుకోలేకపోతున్నావో రేపు పొందుకుంటావో. నెమ్మది, క్షేమము, సమాధానము, సంతోషం అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, జీవం ఇస్తాడు, విజయం ఇస్తాడు. ఇది నిరీక్షణతో కూడిన ప్రార్థన. అందుకే నిరీక్షణ కీర్తనలో ఉంటుంది. కీర్తన నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ. ఇది 7వది. కాబట్టి దైవజనుడు మోషే చేసిన, అందుకనే ప్రభువా నీ కటాక్షము నాకు కలిగినదని చెప్పితివి కదా. ఈ కటాక్షం రావటానికి మోషే చేసింది ఏంటంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. మోషే గొప్ప ప్రార్థనాపరుడు. అదే చెప్పాను, ప్రార్థనాపరులు ఎప్పుడు కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. గొప్ప వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారు. 7 ప్రార్థనలు చెప్తారా? మోషే చేసిన మొట్టమొదటి ప్రార్థన దేని కొరకు? సమాధానం కొరకైన ప్రార్థన. 2వది మహిమ కొరకైన ప్రార్థన. 3వది క్షమాపణ కొరకైన ప్రార్థన. 4వది ప్రేమ కొరకైన ప్రార్థన. 5వది సహాయం కొరకైన ప్రార్థన. 6వది ఆదరణ కొరకైన ప్రార్థన. 7వది నిరీక్షణ కొరకు. ఇవన్నీ ఎవరు ప్రార్థనలు? ఇందులో ఒక్క ప్రార్థన మనం తీసుకున్నా చాలు. ఇంకా చెప్పాలంటే మోషే ప్రార్థనలో ఒక్కొక్క మెట్టు ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నువ్వు ఇది చేయాల్సిందే ప్రభువా, ఇది నువ్వు జరిగించాల్సిందే ప్రభువా. ఒకవేళ నువ్వు ఇది చేయలేదనుకో ఏం చెయ్యి, నా పేరు జీవ గ్రంథంలో నుంచి. అసలు ఇదండి ప్రార్థనాపరుడి యొక్క ప్రార్థనలో. ఎప్పుడు కూడా స్వార్థం ఉండకూడదు. నా పేరు ఉందా ప్రభా, ముందు చూడయ్యా, మిగతా వాళ్ళతో లేకపోయినా పర్లేదు కాదు. చదవండి ఆ మాట. ఏమంటాడు? నిర్గమాకాండం
32 32లో ఉంటుంది, చదవండి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల ఆ, ఎంత బాగుందండి. ఏంటండి ఇలాంటి ప్రార్థన, నా పేరు తీసే ప్రభువా, వాళ్ళని క్షమిస్తేనే నా పేరు ఉంచు, లేకపోతే నా పేరు. దేవుడికి ఇలాంటి ప్రార్థనలు కావాలండి. స్వార్థంతో కూడిన ప్రార్థనలు దేవుడు వినడు, అసూయతో కూడిన ప్రార్థనలు దేవుడు వినడు, గర్వంతో కూడిన ప్రార్థనలు దేవుడు వినడు. కాబట్టి 7 ప్రార్థనలు ఈరోజు సంఘ ప్రార్థనలో, ఎక్కువ సమయం లేదు ఇప్పుడు, మనం కూడా అలా ప్రార్థన చేద్దాం. మోషే ప్రార్థన మనకెంత మాదిరిగా ఉంది. ప్రభా, నేను కూడా అలాంటి ప్రార్థన చేయటానికి సహాయం చేయి. ప్రార్థన చేద్దాం. సమయంలో 7 అంతల ప్రార్థన జీవితం మోషే నుంచి మనం నేర్చుకున్నాం. ఈ అనుభవంతో మనం కూడా ఇక్కడ ప్రార్థనలో ఇంకా మన అనుభవాలు లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. పాపం లక్ష్యం చేస్తే దేవుడు వినడు, ఇంకా అసూయ ఉంటే దేవుడు వినడు, అందులో స్వార్థం ఉంటే అస్సలు వినడు, గర్వం ఉంటే వినడు, హెచ్చింపు ఉంటే వినడు. మోషేలాగా తగ్గించుకొని మనం కూడా ప్రార్థన చేద్దాం.